నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఐ పార్టీ 3 రోజుల పాటు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో చివరి రోజు కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజల సంక్షేమం కోసం కాకుండా తమ సొంత క్షేమం కోసం మాత్రమే పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఇటీవల ప్రతిపక్ష నేతల సభలపై అధికార పార్టీ నేతలు జరిపిన దాడుల నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కార్మిక, కర్షక వర్గాల కడుపు కొడుతూ విశాఖ ఉక్కు లాంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలను నిషేధం చేస్తూ ప్రైవేటు పరం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 17వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి దామ అంకయ్య, జిల్లా సహాయ కార్యదర్శి మాలకొండయ్య, ఆత్మకూరు నియోజకవర్గం కార్యదర్శి మధు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేంద్ర సాయి తదితరులు పాల్గొన్నారు. రావడానికి ప్రధాన కారణం గోరక్షకుడిని అని చెప్పుకుంటూ ఎవరైతే సెల్ఫ్ స్టైల్గా చెప్పుకొని ఆయన ఏదైతే హర్యానాలోని వాళ్ళ యాత్ర బజరంగ్ దళ్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి యాత్ర వస్తూ ఉందో ఆ ప్రాంతంలో నేను పాల్గొంటానని చెప్పని ఆయన మీద కేసులు ఉన్నాయి, పోలీసులు దొరకకుండా తిరుగుతూ ఉన్నాడు. అతను ఆ యాత్రలో అక్కడ పాల్గొంటానని చెప్పని ప్రత్యక్షంగా ప్రకటన చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఆయన వీడియో తీసి దాన్ని ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో మరి ఆయన అంతకుముందు ఎవరైతే ఈ పశువుల వ్యాపారం చేస్తున్నటువంటి ఇద్దరు తండ్రి కొడుకులు మీద దాడి చేసి వాళ్ళ వాహనంతో కలిపి సజీవ దహనం చేసిన దానిలో ప్రథమ ముద్దాయ అతను వస్తున్నాడని చెప్పని అనగానే వీళ్ళు లోన ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకున్నాయి, ఘర్షణ ప్రారంభమైంది. పోలీసులు ఈరోజు ఒక పక్షానికి మొగ్గు చూపి ఇంకొక పక్షం మీద దాడి చేసేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రభుత్వం కూడా ఆ పద్ధతిలో వ్యవహరిస్తూ ఈరోజు బుల్డోజర్ సంస్కృతిని కొత్తగా తీసుకొచ్చి పెడుతూ అక్కడ రోడ్డు పక్కన ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు, రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ షాపుల్ని కానీ, వాళ్ళ దుకాణాలను కానీ, వాళ్ళ ఇళ్లని కానీ అన్నింటినీ కూడా కూల్చేస్తున్నారు. ఇదంతా ఏకపక్షంగా చేసి మొత్తానికి 2024 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో మళ్ళీ మతం రంగుని ఈరోజుని అభివృద్ధి కోసం ఏమీ చెప్పడానికి లేదు. నరేంద్ర మోడీ ఇదిగో నేను ఇది చేశానని చెప్పుకోవడానికి లేదు. వందే భారత్ రైలు అదే వందే భారత్కి 24 సార్లు ఆయనే జెండా ఊపాడు, ఇంకో లేనట్టు. ఇంకా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు జెండా ఊపడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు.